నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు పురస్కరించుకొని ఓల్డ్ బోయిన్పల్లిలో అమ్మవారి పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంజయ్యనగర్ రీటైల్ కూరగాయల మార్కెట్లో శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రుల్లో 4వ రోజైన ఆదివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అవతారంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. బోయిన్పల్లి రీటైల్ కూరగాయల మార్కెట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో శివశంకర్ జ్యోతి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మొక్కల సత్యనారాయణ శివశంకర్ జ్యోతి దంపతులను శాలువాతో కప్పి సన్మానించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా కనకదుర్గమ్మ ఆలయంలో మక్కాల సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం చేశారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా మక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ దేశం రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుఖశాంతులతో వెలుగొందాలని అమ్మవారికి పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడం ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షంతో ప్రజలు నిత్యం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కనకదుర్గ ఆలయంలో అన్నదానం చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో బోయిన్పల్లి రీటైల్ కూరగాయల మార్కెట్ వైస్ చైర్మన్ రమేష్, ప్రెసిడెంట్ మక్కాల అశోక్, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నర్సింగ్, మల్కాజ్గిరి బీజేవైఎం డిస్ట్రిక్ట్ కన్వీనర్ మక్కాల నర్సింగరావు, బీఆర్ఎస్ యూత్ వింగ్ మక్కాల ప్రభాకర్, మక్కాల మహేష్ మరియు భవానీ దీక్షా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ అమ్మవారు 15 సంవత్సరాల నుంచి దేవి నవరాత్రులలో పొద్దున అభిషేకము, పూజలు, అలంకరణ, సాయంత్రము కుంకుమ పూజ జరిగి కుంకుమార్చన జరుపుతున్నాము. ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఏ మొక్కున్నా అది శాశ్వతంగా అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శాశ్వతంగా ఇక్కడ ఉన్నది. ఈ దగ్గర ఏది మొక్కున్నా ఇప్పటిదాకా ఏది అది అన్నీ మంచిగా అయింది. ఎందుకంటే మేము పెట్టాము 15 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారికి భక్తి సిద్ధులతో పూజలు చేస్తున్నాము. మా కమిటీ సభ్యులు అందరం కలిసి ఈ పూజలు జరిపిస్తున్నాము. సాయంత్రము కుంకుమ పూజన అంతకు 15 సంవత్సరాల కింద ఒక 10 మంది 10 మంది 100 మంది సంఖ్య పెరిగింది. అందువలన ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ పూజ చేసుకోవాలి. ఎటువంటి ఇక్కడ పైసలే కానీ ఏమీ కానీ తీసుకోరు, ఏం చేయరు. ప్రతి ఒక్క భక్తులు వచ్చి సొంతంగా అయ్యగారు ఉంటారు, పూజన చేసుకొని 6 ఐశ్వర్యాలు ఉండాలి. ఈ నవరాత్రి వల్ల ప్రతి ఒక్క కుటుంబం మంచిగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.